వాసు సబ్జెక్ట్ బయటకు వచ్చి అటు ఇటు తొంగిసి వస్తుంది. కరెక్ట్ గా వచ్చాయి. మెల్లో చైను, చెవులకు డైమండ్ దుద్దులు, చేతికి వాచి, అది పనిచేస్తుందో లేదో. ఇంకో ఆబ్జెక్ట్ వస్తుందేంటి? ఇది అమ్మా నాన్నవో తమిళమ్మాలా ఉందే. ఓ సెవెన్ ఆఫ్ సౌత్ కదా. ఎవరైతే మనకేంటి, మన అసైన్మెంట్ మనకు ముఖ్యం. ఫాలో చేద్దాం. నన్ను చూడడానికి నేను అబ్బాయి ఇంట్లో వాళ్ళు వచ్చేళ్ళారు. అలాగా డ్రైనేజ్ తెరుచుందండి. మనకి ఇదికే పద వెళ్దాం. ఎవరైనా పడిపోతే మనం పడలేదు కదా. ఇది క్లోజ్ చేయాలి. అంత వెయిట్ నువ్వెలా ఎత్తగలవే? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఇటు వస్తారా? డ్రైనేజ్కి వీళ్ళకి ఏంటో సంబంధం. దీన్ని కొంచెం క్లోజ్ చేస్తారా ప్లీజ్? కాంపిటీషన్ మన డిపార్ట్మెంట్ అనుకుందా ఏంటో. పట్రా బాబు. వాళ్ళు ఎటువైపు వెళ్ళిపోయారు ఏంటో. $2,500 ఏదైనా ఫంక్షన్ కి తీసుకుంటున్నావా? లేదు, క్యాజువల్ గా వేసుకోవడానికి. క్యాజువల్ గానా? అయితే 700-800 కి తీసుకుంటే సరిపోదు. డ్రైనేజ్ పార్టీ మనల్ని ఫాలో అవుతున్నాడు. వాడు మన వెనకాలే వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తానో చూడు. ఇదేడు బాసు, పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళిపోతున్నారు. కాంపదీస్ ఆడ పోలీసులు కాదు కదా. ఫిట్టింగ్ ఓకే, హెయిర్ కట్టింగ్ అట్లా లేదే. ఏంట్రా పోలీస్ స్టేషన్ ముందే ఏం చేసిందా? మొక్కలు ఎరగదీస్తాను. వీళ్ళే మేడం. వాసు సార్ మీరా? ఏంటమ్మా ఇతను మిమ్మల్ని ఫాలో చేస్తున్నాడా? ఎవరైనా? ఈయన గ్లోబల్ డిటెక్టివ్ ఏజెన్సీలో చీఫ్ ఆఫీసర్. ఏం సార్, ఏంటి మ్యాటర్? ఈ పిల్లకి సంబంధం వచ్చిందండి. మగ పిల్లలు క్యారెక్టర్ గురించి తెలుసుకోమన్నారు, అందుకని ఫాలో అప్ చేస్తాం. సారీ సార్, ఇట్స్ ఓకే, యూ క్యారీ ఆన్. రండమ్మా. స్వాతి, ఆ అబ్బాయి తరపాళ్ళకి నా మీద అనుమానంగా ఉన్నట్టుంది. మా నాన్నకి చెప్పి ఈ సంబంధం వద్దంటాను. హలో హలో, ఏం మాట్లాడుతున్నారు? ఎంతో మంది అమ్మాయిల ఇళ్లలో అబ్బాయిల గురించి రిపోర్ట్స్ అడుగుతున్నారు. వాళ్ళందరూ పెళ్లిళ్ళు ఆపేస్తే అమ్మాయిల పరిస్థితి ఏమిటి? పెళ్ళనగానే ఇదివరకైతే బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వాళ్ళను అడిగి అమ్మాయి గురించి తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు. ఏదేమైనా అమ్మాయిని ఇలా ఫాలో చేయడం తప్పే. అరే అదిగో ఓసారి అమ్మాయిని చూడండి. భర్త మాత్రమే చూడాల్సిన అందాన్ని అందరికీ చూపిస్తూ తిరుగుతున్నారు. అడిగితే కల్చర్ డెవలప్ అయింది అంటున్నారు. కల్చర్ డెవలప్ అయ్యాక మగాళ్ళు పంచ నుంచి ప్యాంటుకు మారారే గానీ అలా అటు ఇటు కానీ బట్టలేసుకుని తిరుగుతున్నారా? భారతదేశంలో ఏ అమ్మా నాన్నలైనా సరే తమ కూతురు ఇలాంటి బట్టలు వేసుకుని తిరగడాన్ని ఇష్టపడరు. అందుకే అమ్మాయిల క్యారెక్టర్ గురించి రిపోర్ట్ అడుగుతున్నారు. కన్న బిడ్డల్ని మందలిస్తే ఏం చేసుకుంటారో అని భయపడి చేస్తున్నారు. ఈ రోజు మార్నింగ్ నుంచి మీ ఇద్దరిని ఫాలో అవుతున్నాను. మీ ఫ్రెండ్ అన్ని విషయాల్లోనూ కరెక్ట్ గా ఉన్నారు. ఖర్చు విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నారు, కానీ మీరు కేర్లెస్ గా ఉన్నారు. ఈవిడికి 100కి 100 మార్కులు వచ్చినాయి, నీకే 40 మార్కులు. అత్యవసర కేటగిరీ. అయినప్పటికీ మీ గురించి మంచి రిపోర్ట్ ఇస్తాను, కానీ కొన్ని విషయాల్లో మీరు మారాలి. అప్పుడే మీ ఫ్యూచర్ బాగుంటుంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు. యు ఆర్ 100% ఎలిజిబుల్ ఫర్ ఏ పర్ఫెక్ట్ మ్యారీడ్ లైఫ్. ఏంటన్నా ఇంకా పడుకోలేదా? 1 గంట అయింది. అమ్మా, డైనింగ్ టేబుల్ మీద భోజనం ఉంది, వెళ్ళి తిను. ఏ నువ్వు చోటించి పెట్టే. ఇంతసేపు మీ అమ్మ నీ కోసం ఎదురు చూసి నీ మీద కోపంగా ఉందిరా? అమ్మా నేను రాత్రి నేను పడుకున్న తర్వాత వస్తావు, ఉదయాన్నే నేను లేవకముందే వెళ్తావు. ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పకపోయేసరికి తను కంగారు పడుతుందిరా. ఏంటమ్మా? ఎక్కడికెళ్ళావు? ఎందుకు ఫోన్ చేయలేదు? అడుగుతున్నా కదా. ఒక చిన్న పిల్లాడు కనపడకుండా పోయాడమ్మా. ఎందుకని? కొంతమంది రౌడీలు వాడిని కిడ్నాప్ చేసి 10 లక్షలు ఇమ్మని అడిగారు. విఐపి కొడుకు. వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. బట్ పోలీసులకు అది ఛాలెంజ్ అయింది. సాయంత్రంలోగా కనిపెట్టాల్సి వచ్చింది. అందుకే మా హెల్ప్ అడిగారు. పిల్లాడికి ఏమైంది? కనిపెట్టేసామమ్మా. రౌడీలు కూడా పట్టుకున్నాం. నా బిడ్డ కూడా ఇలాగే దొరికిండొచ్చు కదా. లక్ష్మి, నా బిడ్డని నేను ఎప్పటికైనా చూడగలనంటారా? అమ్మా, అందుకే నేను చెప్పనని చెప్పాను. నువ్వే గుచ్చి అడిగావు. అమ్మా వద్దు, ఏడవకు ప్లీజ్. ఏడవద్దు ప్లీజ్ ప్లీజ్ అమ్మా. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. కార్ రెడీగా ఉందా? ఉందయ్యా.
బామ్మ నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. నీతో ఎవరు వస్తున్నారు? మాతో మాధవరాం తోడుగా వస్తున్నాడు. జాగ్రత్తగా వెళ్ళిరండి. వెళ్ళొస్తా బామ్మ. ఏమిట్రా, ఏం జరిగింది? ఏం లేదమ్మా, ఈడికి పిల్ల జల్లలేరు. 2 ఏళ్ల కిందట ఈడి తమ్ముడు కొడుకుని దత్త చేసుకుని పెంచుకుంటున్నాడు. ఇప్పుడు ఈడి తమ్ముడు పిల్ల ఆ పిల్లాడు కావాలని గోలెడుతోంది. ఈడు కుదరదంటున్నాడు. ఏరా అక్కర్లేనప్పుడు ఇచ్చేయడానికి, కావాలన్నప్పుడు తీసుకోవడానికి ఈ పిల్లడా పీస్ మిఠాయా? ఇవన్నీ ముందుగా ఆలోచించుకోవాలని తెలియదా నీకు? రేయ్, తగ్గానండి. అమ్మా 2 ఏళ్ళుగా పిల్లాన్ని ప్రేమతో పెంచుకుంటున్నాం. ఇప్పుడు వచ్చి ఇవ్వమంటే ఏమమ్మా, బాగా ఆలోచించేక బిడ్డనిచ్చావు. ఇప్పుడు హఠాత్తుగా కావాలంటే ఎట్టా? వెంటనే తీర్పు చెప్పడానికి వీలవదు. వెళ్ళి తర్వాత రండి. రేయ్, నిన్ను పశువుల సంతకి వెళ్ళరమన్నానా? అవునండి. మరి ఎందుకు దున్నపోతలు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? వెళ్తున్నానండి. ఏదో ఒక తీర్పు చెప్పి పెదరాయణ అయిపోదాం అనుకుంటే పిల్లరాయణ కూడా ఉన్నకుండా తొక్కి పాడేస్తున్నారు. బామ్మ ఆవిడ మౌన్ చూస్తుంటే పేచి పెట్టడానికి వచ్చినట్టు అనిపించట్లా. బిడ్డనిచ్చిన తర్వాత చాలా తప్పు చేసామని తెలిసి వచ్చుంటుంది. అందుకే ఏదో సాగు చెప్పి తీసుకెళ్లాలని చూస్తోంది. నాకు కూడా ఎందుకు నా బిడ్డ అమ్మ నాతో ఉండడమే మంచిది అనిపిస్తోంది. నీకు తెలియదా ఏంటి? నువ్వు చూసుకో. బాబాయ్ బంక్ దాకెళ్ళతా. అమ్మా, ఏమర్రా, నా మనవడు నాకు దూరం అయిపోతాడేమో. ఏంటమ్మా నువ్వు? దేవా ఏంటి బిడ్డ? వాడి దృష్టిలో అన్నయ్య వదినే వాడికి అమ్మా నాన్న. ఇన్నేళ్ల తర్వాత ఎవరొచ్చి కాదంటారు? ఒకవేళ వచ్చినా మేము చూస్తూ ఊరుకుంటావా? నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అవునమ్మా. బాబాయ్ ఆవును తీసుకురా అని చంపేస్తున్నాడు. పాలు ఎక్కువ ఇచ్చి ఆవు దొరకదు. ఆవు కావాలా? ఇదిగో చూడు. ఇదా? దీనికెందుకురా గుట్టకప్పుంచా? అబ్బా ఆడావు. ఏమన్నావు? ఆడావా? రేయ్, దాని పాటికి అది గడ్డి మేస్తూ తిరుగుతుంటే సంతలో దాని మీద గుడ్డ కప్పి ఆడావు మగావు అని తేడా చూపిస్తున్నావా? నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇది ఆడవలా లేదు. నిజమే చెప్తున్నా. పొద్దున్న 40 లీటర్లు, సాయంత్రం 40 లీటర్లు, మధ్యాహ్నం 1:30కి మరో 20 లీటర్లు, రోజుకి 100 లీటర్లు ఇస్తుంది. ఇది పాలిచ్చే ఆవా లేక పాలు తీసుకొచ్చే ట్యాంకరా? చెప్పడానికి కూడా ఓ అర్థం ఉండాలిరా. మా కులదైవం అంకాలమ్మ మీద ఒట్టు, ఇది పాలిచ్చావే. అంకాలమ్మ మీద ఒట్టా? రేయ్, నువ్వు వేసుకున్న కోటు, నీ అవతారం, నెత్తిన బొట్టు, అంకాలమ్మ మీద ఒట్టు అంటే ఇది గంగిరెద్దే కదా? నువ్వు గంగిరెద్దోడువా? అది అనా, అసలు దీని పేరే లచ్చమ్మనా? లచ్చం పేరు చెప్పగానే కొనేయడానికి నేను ఎరుపుచ్చిన అనుకున్నావా? చూశాకే కొంటాను రా. ఓరి నా బట్ట బుర్రా, ఆంబోతున్నావు అని చెప్పి అంటగట్టాలని చూస్తావా? పైగా దానికి లచ్చమ్మ అని అందమైన పేరు ఒకటి. ఏయ్, ఎత్తి చూసావుగా? మర్యాదగా లచ్చమ్మను కొనుక్కెళ్ళు, లేదా ఇక్కడి నుంచి కదలేవు నువ్వు. నేను కొనుక్కోను. నా లచ్చమ్మను కోకెత్తి చూశాడు. అయ్యో, నా లచ్చమ్మను కోకెత్తి చూశాడు. ఏంటి లచ్చమ్మ అని ఆవును పట్టుకున్నారు? నా లచ్చమ్మను కోకెత్తి చూశాడు. చూసిందే? ఇదిగో వీడు. అయ్యో, నేను ఎత్తిన పోక దాన్ని కాదురా. వాసు సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ భాస్కర్. ఏంటి పరేడు? ఈవినింగ్ ఒక విఐపి ఫంక్షన్ సార్. ఆహా. సెక్యూరిటీ అడిగారు. గో హెడ్. హాయ్ వాసు. హాయ్ జేమ్స్. ఏంటి జాలియా? ఏంటి జాలి? మ్యాట్రిమోనియల్లో ఫిగర్ వెంటపడి షేక్ చేసి పారేసావంట. మా పొజిషన్ చూడు, క్రైమ్ డిపార్ట్మెంట్ లో పడి క్రిమినల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏదేమైనా క్రైమ్ లో ఉండే థ్రిల్లే వేరు. సీ యు గైస్. గుడ్ మార్నింగ్. అతను క్రైమ్ నుంచి మ్యాట్రిమోనియల్ కిందకు మారాడు. ఇతన్ని చూడకుండా వాళ్ళ అమ్మ ఉండలేదు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. వాసు, గుడ్ మార్నింగ్. అమ్మాయి గురించి తెలుసుకోవడానికి సతీష్ ని కుమార్ని పంపించాను. అమ్మాయి గురించి తెలుసుకోవడానికి నన్ను వెళ్ళమంటావా? రేయ్, మనం ఎక్కడికి వెళ్తున్నావే? చెప్పను. ఏ చెప్తే నువ్వు రావు. గ్లోబల్ ఐ డిటెక్టివ్ ఏజెన్సీ. ఏయ్, ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావే? చెప్తాను రా. అయ్యయ్యో, టీ షర్ట్ మీద దుపట్టా వేసుకోలేదని వాడు అడ్వైస్ చేసినా చేస్తాడు. నేను రాను, నేను వెళ్తున్నాను. బాయ్. ఏయ్, ఈ రెఫరెన్స్లన్నీ చూస్తుంటే పెద్దంటి అమ్మాయిలాగా అనిపిస్తోంది. బ్రైడ్ రూమ్ వెరిఫికేషన్ చేయాలి. మన సెవెనప్. ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి మా చీఫ్ దగ్గర సైన్ తీసుకోండి. స్వాతి, హాయ్. రండి రండి. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్స్. కూర్చోండి. చెప్పండి, ఏంటి విషయం? మా వాళ్ళు నాకు పెళ్లి ఫిక్స్ చేస్తున్నారు. హే, కంగ్రాట్స్. గుడ్ గుడ్. థ్యాంక్స్. అబ్బాయి ఎవరు? నాకు తెలీదు. తెలీదా? ఇంట్లో మాట్లాడుకుంటున్నారు. నేనే క్యారెక్టర్ వెరిఫికేషన్ చేద్దామని అడ్రస్ తీసుకొచ్చాను. ఓ, అప్లికేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. టి వాసు, నా పేరు మూర్తి. ఓసారి అప్లికేషన్ చదువు. టి వాసురావు, నంబర్ 10, ప్రశాంత్ నగర్, జూబ్లీ హిల్స్. నీ పేరు అడ్రస్ ఉందేంటి? అవును. ఒకవేళ ఎట్టకారమ్మా? ఈ అమ్మాయి అలాంటిది కాదే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు 7up డౌన్ టు ఎర్త్ షో. ఈ రోజు మీరు చూడబోయే ఊరు వైజాగ్. ఇది ఉప్పు ఉత్పత్తి చేయడంలో ముఖ్యమైన ఊరు. వాసు, ఈ అమ్మాయిని చూడు. ఉప్పుని సముద్ర నీటి నుంచి మాత్రమే తయారు చేయగలరని అందరూ అనుకుంటారు, కానీ బోర్ వాటర్ నుండి కూడా ఉప్పుని తయారు చేయొచ్చు. భలే అందంగా ఉంది కదూ, బ్రహ్మాండంగా మాట్లాడుతోంది. అమ్మా, ఎవరో రాసిచ్చింది అప్పు చెప్తోంది. అదేం పెద్ద గొప్ప విషయం.
ఒకవేళ నీకే తెలియకుండా ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారా ఏంటి? నాకు అలాగే అనిపిస్తుంది. ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఆ, అబ్బే ఏం లేదు. అబ్బాయి ఫోటో మీరు చూడలేదా? ఇచ్చారు, బట్ నేను చూడలేదు. ఏ ఫోటోలో బాగా నచ్చాక క్యారెక్టర్ బాగాలేకపోతే మనసు మార్చుకోలేం కదా. అందుకే అతని క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకుందాం అని మీ దగ్గరకు వచ్చాను. ఒకవేళ క్యారెక్టర్ బాగుండి ఫోటో మున్సిపాలిటీ అయితేనో చేసేసుకోవడమే. ఫేస్ వాల్యూ కన్నా క్యారెక్టర్ వాల్యూ ముఖ్యం. అందమైన వాడినే చేసుకోవాలనుకుంటే చాలా మంది అమ్మాయిలకు అసలు పెళ్లే కాదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? మీ మొహం చూసుకో. అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే